మాజీ సీఎం వైఎస్ జగన్ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన నర్సీపట్నానికి బయలుదేరారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్ కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మాకవరపాలెంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని జగన్ పరిశీలించనున్నారు. అటు కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నటువంటి గిరిజన విద్యార్థులను కూడా పరామర్శించబోతున్నారు. పెందుర్తి అనకాపల్లి మీదుగా జగన్ పర్యటన సాగుతుంది. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ప్రెజెంట్ లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్. జగన్ టూర్ కి సంబంధించి ఏదైతే కొన్ని కండిషన్స్ పెట్టారో ఆ కండిషన్స్ ప్రకారం ముందుకెళ్తున్నారా? మన విజువల్స్ చూస్తుంటే కనుక జన సమీకరణ కనిపిస్తోంది. ఆయన కాన్వేలో కూడా కేవలం 10 వెహికల్సే ఉండాలని చెప్పి రూల్ పెట్టారు. ప్రెసెంట్ అక్కడ కండిషన్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు షరతులతో నిబంధనల పేరు చెప్పి కార్యకర్తలని నాయకుల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు. అందులో భాగంగానే కేవలం జగన్ కాన్వాయ్ ని మాత్రమే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన అనుమతించారు. ఆయన వెనక ఉన్నటువంటి ఇతర నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మీడియాకు సంబంధించినటువంటి వాహనాలు కావచ్చు, వాటన్నిటిని కూడా పోలీసులు బారికేడ్లు పెట్టి దాదాపుగా గంట పైగా నిలుపుదల చేశారు. దీంతో ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. విశాఖపట్నంకి సంబంధించి గాజువాక పరిసర ప్రాంతాల్లో, ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో జగన్ వెళ్లేటువంటి రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ మొత్తం కూడా ప్రజెంట్ కార్యకర్తలు నాయకుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఎక్కడికెక్కడ బారికేడ్లు పెట్టేయటం, ఎయిర్పోర్ట్ లో జగన్ బయటకు వచ్చిన తర్వాత ఆయన కాన్వాయ్ కి సంబంధించినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే పోలీసులు ముందుకు అనుమతించారు. తర్వాత ఆయన వెంట వెళ్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాహనాలను పోలీసులు అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే క్రౌడ్ పెద్ద ఎత్తున పెరిగిపోతే ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందంటూ పోలీసులు ఇప్పటికే నిబంధనల పేరుతో, షరతుల పేరుతో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే పోలీసులు ముందు చెప్పినట్టుగానే కేవలం జగన్ కు సంబంధించినటువంటి కాన్వాయ్ వాహనం ఏదైతే ఉందో, వాహన శ్రేణి ఏదైతే ఉందో దాన్ని మాత్రమే అనుమతించారు. మిగిలినటువంటి వాహనాలు ఎయిర్పోర్ట్ వద్ద నిలుపుదల చేశారు. దీంతో పాటు ఆయన వెంట వెళ్లేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందుగానే పోలీసులు నిలుపుదల చేశారు. అదేవిధంగా వాహనాలకు సంబంధించి జగన్ టూర్ కోసం వచ్చినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసులు వీడియోలు, ఫోటోలు తీసి వాటికి సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి నంబర్లు కూడా నోట్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద జగన్ పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం, ఆయన వెంట వచ్చేటువంటి వాహనాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో జగన్ ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నం బయలుదేరారు. ఆయన వెంట ఉన్నటువంటి వాహనాలు మాత్రం పోలీసులు అనుమతించలేదు. మరోవైపు చూసుకుంటే కనుక జగన్ ఇప్పటికే పెందుర్తి దాటినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే నర్సీపట్నం దగ్గర ప్రైవేట్ కాలేజీలకు మెడికల్ కాలేజ్. రైట్ హరీష్, మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ప్రెసెంట్ అయితే మాజీ సీఎం జగన్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయలుదేరినటువంటి విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం. ఎక్కడికక్కడ జనసందోహం కనిపిస్తుంది. వారందరినీ కూడా అడ్డగించి కాన్వాయ్ అయితే ముందుకు కదుపుతూ ఉన్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ రాజు, నర్సీపట్నానికి ఎన్ని గంటలకు చేరుకునే అవకాశం ఉంది షెడ్యూల్ ప్రకారం? గుడ్ ఆఫ్టర్నూన్ ఆశా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మొదలైంది. విశాఖ విమానాశ్రయం నుంచి అడుగడుగున ఆంక్షల మధ్య అయితే కాన్వాయ్ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గోపాలపట్నం దగ్గర ఉన్నటువంటి కాన్వాయ్ అయితే మధ్యలో ఎన్ఏడి జంక్షన్ ద్వారా, బాజీ జంక్షన్ ద్వారా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు అయితే గుమిగూడడం జరిగింది. వాళ్ళని కూడా కారులో నుంచి పుష్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా పోలీసు బందోబస్తు మధ్య, పోలీసుల ఆంక్షల మధ్య అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే భారీ సంఖ్యలో వాహనాలు రావడంతో వాటిని కూడా అడ్డగించుకున్న నేపథ్యంలోనే కాన్వాయ్ వాస్తవంగా 1 అయితే మాకవరపాలెం చేరుకోవాల్సినటువంటి జగన్ సుమారు గంట ఆలస్యంగా చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మధ్యలో అనకాపల్లి దగ్గర కూడా కొంతమంది చెరుకు రైతులు కూడా కలిసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో కాన్వాయ్ ఆలస్యంగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అక్కడ సుమారు గంట పాటు అయితే మాకవరపాలెంలో మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలను పరిశీలించి తిరిగి విశాఖ కేజీహెచ్ కు బయలుదేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి షెడ్యూల్ లో దాదాపు గంట ఆలస్యంగా అయితే పర్యటన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రాజు, పోలీసులు పెట్టినటువంటి కండిషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ నియమ నిబంధనలు దానికి అనుగుణంగానే ఈ రోజు టూర్ జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ర్యాలీ చేయడానికి లేదన్నారు, సభలు పెట్టడానికి అవకాశం లేదన్నారు, గ్యాదరింగ్ కూడా ఛాన్స్ లేదని చెప్పారు. కానీ కండిషన్స్ అట్లాగే ఉన్నాయా? ఏదైతే పోలీసులు పెట్టినటువంటి ఆంక్షలు అన్ని చూసుకుంటే అసలు వాస్తవంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన అసాధ్యమనే చెప్పుకోవాలి. కానీ పార్టీ శ్రేణులు కానీ, పార్టీ నాయకులు కానీ ఆంక్షలను అయితే పక్కన పెట్టి భారీ సంఖ్యలో అయితే రావడం జరిగింది. ప్రతి జంక్షన్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తల్ని, స్థానికులు కూడా
అక్కడికి తీసుకురావడం జరిగింది. భారీగా జన సమీకరణ కూడా జరిగింది. అయితే పోలీసులు ఒకవైపు ఆంక్షలు పెడుతున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారని చెప్పి కూడా చెప్తున్నారు. వాళ్ళని మేము ఆపడం సాధ్యం కాదు అని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అడుగడుగున ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. కాన్వాయ్లో కూడా 10 వాహనాలకు అనుమతించి ఎక్కడా కూడా రాజు, గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో కరూరులో జరిగింది కావచ్చు, గతంలో జగన్మోహన్ రెడ్డి టూర్ లో జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపించాయి. మరి ఈ రోజు అటువంటి పరిస్థితులు ఏమీ లేకుండా కట్టుదిట్టమైన చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా పోలీసులు? వాస్తవంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన అంతా కూడా ఆంక్షల మధ్య జరుగుతుంది. ముందుగా జగన్మోహన్ రెడ్డి ఆ విమానాశ్రయం దగ్గర నుంచి గాజువాక మీదుగా కోర్మపాలెం మీదుగా, అంటే అక్కడ ఎల్జీ పాలిమర్స్ బాధితులు కావచ్చు, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ బాధితులు కూడా కలాలని చెప్పి, అదేవిధంగా నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి ఆందోళన చేస్తున్న కార్మికులు కూడా కలాలి, వాళ్ళ స్థానిక ప్రజలతో మాట్లాడాలని చెప్పి ముందుగా ప్లాన్ చేసుకున్న నేపథ్యంలోనే తమిళనాడు కరూరు ఘటన, ప్రకాశం జిల్లాలో గతంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో చోటు చేసుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఉదాహరణగా చూపిస్తూ పూర్తిగా పోలీసులు అయితే ఏదైతే గాజువాక నుంచి అనకాపల్లి రోడ్లోనైతే పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. లేట్ నైట్ లో అయితే మాత్రం రూట్ మార్చి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదైతే గోపాలపట్నం మీదుగా పెందుర్తి హైవే నుంచి అనకాపల్లి వెళ్తున్నటువంటి రోడ్డు మార్గంలో ఎలాంటి పరిశ్రమలు లేవు, పారిశ్రామిక ప్రజా సంఘాలు కానీ కార్మిక సంఘాలు కానీ కలిసే అవకాశం లేదు కాబట్టి ముందు కొత్తగా ప్లాన్ గా అయితే ఈ రూట్ మార్పు చేశారు. అదేవిధంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని. మరోవైపు చూసుకుంటే మహిళా వరల్డ్ కప్ క్రికెట్ అయితే ఈ రోజు విశాఖపట్నంలో జరుగుతుంది. బందోబస్తు నేపథ్యంలోనే ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో జగన్ రూట్ ను అయితే మార్చి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల్లో అయితే కలవడం జరుగుతుంది. అయితే కార్మికులు కానీ కార్మిక సంఘాల నాయకులు కూడా కలిసే అవకాశం అయితే జగన్ కి పోలీసులు అయితే ఇచ్చే అవకాశం కనిపించలేదు. రైట్.